నమస్కారం. నాతో పాటు ఇక్కడ జిల్లా పరిషత్ చైర్పర్సన్లు స్వర్ణ ఆంటీ గారు, సరితక్క గారు, వంజమ్మ గారు, దాంతో పాటు మన వంశన్న గారి సతీమణి ఆశ్లేషక్క గారు, ఐదుగురం ఈరోజు వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో బీ ఫామ్ సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మీ దగ్గరకు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడదామని అనుకున్నాం. కేవలం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చామంటే దానికి కారకులు ప్రజలు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆ మార్పును కోరుకున్నారు కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించారు. మన రేవంత్ అన్న, మన పాలమూరు బిడ్డ అయిన రేవంత్ అన్నని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం కూడా. దాంతో పాటు ఈరోజు ఎంపీ ఎన్నికల్లో వస్తున్నాయి. ఎంపీ ఎన్నికల్లో వచ్చినాయంటే ఇంకా తెలిసిందే ప్రతి ఒక్కరికి. వేరే పార్టీలు అభ్యర్థులు కానివ్వండి, మిగతా పార్టీ పరంగా కూడా అందరు కూడా ఎట్లున్నారంటే ఎప్పుడు దాడి చేద్దామా అని ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 10 రోజుల నుంచే మొదలు పెట్టారు 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు అవుతాయని చెప్పి. ఎక్కడైనా ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అందరు కూడా కొంచెం సమయం ఇస్తారు. కానీ ఆ సమయం కూడా ఇవ్వకుండా 6 గ్యారెంటీలు అని 10వ రోజు నుంచే మొదలు పెట్టారు. అయినా కూడా ఎక్కడ కూడా నిరాశపడకుండా మన రేవంత్ గారిని, మన ముఖ్యమంత్రి గారిని చూస్తూనే ఉన్నాం. 24 గంటల్లో 18 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఇప్పుడు దాకా కూడా ఒక్క సెలవు కూడా తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను యువకురాలుగా ఉన్నాను. యువకురాలుగా నేను కూడా ఏదైతే మా నియోజకవర్గంలో పనిచేస్తున్నప్పుడు పొద్దున్న 8 నుంచి మొదలు పెడితే రాత్రి 10, 11 అవుతుంది. నాకైనా ఒక 3 రోజులు 4 రోజులు కాగానే నేనే అలసిపోతున్నానని చెప్తాను. ఒక రోజు అరగంట కోసం అన్నా, ఒక రోజు అట్లా బ్రేక్ తీసుకోవాలన్నా అని అనిపిస్తుంది. ఆ బ్రేక్ తీసుకోకుండా ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్ గా పనిచేస్తున్నారంటే అది అసలు మనం ఏమనుకోవాలి. మన ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి దాన్ని అసలు మెచ్చుకోవాలనాలా. అసలు అట్లాంటి లీడర్ని అయితే నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు అట్లా పనిచేస్తుండగా. ఆ ముఖ్యమంత్రి అంత పనిచేస్తున్నా కూడా ముఖ్యమంత్రి మీద విమర్శలు అనేవి వస్తున్నాయి. ప్రతి ఒక్కరు మాట్లాడేది మాట్లాడుతున్నారు. కానీ నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఏదైతే 6 గ్యారెంటీలతోని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ముందుకు వచ్చిందో ఎన్నికల ముందు, 6 గ్యారెంటీలో కూడా ఒకటి తర్వాత ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో మొదటిది ఏదైతే మన ప్రమాణ స్వీకారం, మేము ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆర్టీసీ బస్ కానివ్వండి, దాంతో పాటు 10 లక్షల ఆరోగ్యశ్రీ అనేది ఇంప్లిమెంట్ అయింది. దాంతో పాటు ఏదైతే తర్వాత నెక్స్ట్ గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేద్దాం అని అనుకున్నారో ఇంప్లిమెంట్ మిగతా 9 జిల్లాల్లో అయింది. ఏదైతే 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, దాంతో పాటు ఉన్నది 200 కరెంట్, ఉచిత కరెంట్ అనేది కూడా మిగతా 9 ఉమ్మడి జిల్లాల్లో ఇంప్లిమెంట్ అయింది. కేవలం మన మహబూబ్ నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఇంప్లిమెంట్ కాలేదు. దానికి కారణం మీ అందరికి కూడా తెలుసు, అది ఎమ్మెల్సీ కోడ్. ఆ ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఇంప్లిమెంట్ కాలేదు తప్పిస్తే ఎమ్మెల్సీ కోడ్ అయిన వెంటనే తప్పకుండా అది కూడా ఇంప్లిమెంట్ కాబోతుంది. దాంతో పాటు ఇంద్రమ్మ ఇల్లులు అనేటివి కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా 3500 ఇంద్రమ్మ ఇల్లులు అనేటివి కూడా ఈ రోజు ఇవ్వడం జరిగింది మొదటి ఫేజ్ లో అని చెప్పి. ఈ సంవత్సరానికి 3500 ఇంద్రమ్మ ఇల్లులు కూడా ప్రతి నియోజకవర్గానికి రాబోతున్నాయి. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటే వెళ్తుంటే ఈ మొన్న ముఖ్యమంత్రి గారు నారాయణపేటకు వచ్చినప్పుడు మీ అందరు కూడా చూశారు. జనజాతరలో వాళ్ళు పాల్గొన్నప్పుడు వాళ్ళు అనౌన్స్ కూడా చేయడం జరిగింది. ఏదైతే ఆగస్టు 15 లోపు రుణమాఫీ, రైతులకి 2 లక్షల రైతులు రుణమాఫీ అనేది కూడా చేస్తామని అనుకున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మీ అందరికి తెలుసు, ఇంతకుముందు అందరు పెద్దలందరూ కూడా మాట్లాడినప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే రాష్ట్ర పరిస్థితి అందరికి తెలుసు, అప్పులున్నాయి. అప్పులున్నా కూడా ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాం. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆగకుండా పనిచేస్తుంది. అది ఎట్లా అంటే ఇప్పుడు ప్రజలకి ఇంకెంత దగ్గర అవుతుంది అనే భయం అయితే కనిపిస్తున్నట్టుంది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, మిగతా పార్టీలు వాళ్ళని చూస్తుంటే. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీ ఇంప్లిమెంట్ అయితే తర్వాత మా పరిస్థితి ఏంటి అనేది ఆలోచనలో పడ్డట్టున్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, 6 గ్యారెంటీలు చెప్పినట్టుగా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తాము. దీంతో పాటు ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఇప్పుడు 10 సంవత్సరాలు ఒక పార్టీని చూసాం మనం. ఆ 10 సంవత్సరాలు కూడా అప్పుడు కూడా యువకులకు చెప్పారు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పారు, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ ఎక్కడ కూడా అది ఇప్పటి వరకు కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ రోజు చెప్పాం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పాం. దాంట్లో ఇప్పటికే 30,000 ఉద్యోగాలు కూడా భర్తీ అవ్వడం జరిగింది. దీంతో పాటు
ప్రతి ఒక్కటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతున్నా కూడా విమర్శలు అనేది విమర్శిస్తూనే ఉన్నారు. కానీ ఆ విమర్శలకు మేము ఎక్కడ కూడా తగ్గము, ఎక్కడ కూడా మా పోరాటం అనేది ఆపం, ప్రజల కోసం పనిచేస్తాం అనేది కూడా తెలుపుకుంటూ మీ అందరికి కూడా ఇప్పుడు మీ అందరికి తెలుసు ఎంపీ ఎన్నికలు ఉన్నాయి. వంశన్న మా కాంగ్రెస్ అభ్యర్థి మన పాలమూరు నుంచి, అదే పాలమూరు నుంచి కూడా ఏడుగురు సెగ్మెంట్స్ కూడా కాంగ్రెస్ అభ్యర్థులమే గెలిచినాం. తప్పకుండా వంశన్నకి పెద్ద మెజారిటీతోనే గెలిపించుకుంటాము, దాంట్లో ఏ సందేహం అనేది లేదు. ఎందుకంటే ఆయన ఒక యువకుడిగా ఆయన ప్రస్థానం మన ఎన్ఎస్యుఐ నుంచి చూసుకుంటూ వస్తుంటే ఈరోజు సిడబ్ల్యూసిలో ప్రత్యేక ఆహ్వానితులుగా పెద్ద అది కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద పదవి అని చెప్పొచ్చు. అక్కడి వరకు వెళ్ళారంటే ఆయనలో ఏదో చూసే కాంగ్రెస్ పార్టీ ఇది ఇచ్చుండొచ్చు కదా. ఆయన పట్టుదల చూస్తుంటే మాకే ఇంకా పనిచేయాలని అనిపిస్తుంది. ఆయన చూస్తుంటే ఇంకా ఇన్స్పైరింగ్ ఉంది మాకే. ఎందుకంటే ఆయన చేసే ప్రతి పని కూడా ఎంత ఆలోచించి ఇది చేస్తే ఎలా ఉంటుంది, ఇది చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటా ఒక మెట్ తర్వాత ఒకటి ఎక్కుంటే వెళ్తున్నారు. ఆయనను చూస్తుంటే అయితే నిజంగా ఒక యువకురాలిగా నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకు కూడా ఏంటంటే ఒక యువకుడు గెలిస్తే కూడా చాలా ఆనందంగా ఉంటుంది. మీరు అందరు కూడా చూడొచ్చు. ఇంకా పని అనేది కూడా చాలా ఎక్కువ తప్పకుండా జరగబోతుంది. పాలమూరు అభివృద్ధికి ఆయన తాపత్రపడుతుంటాం కూడా ప్రతి ఒక్కరం చూస్తున్నాం. ఎప్పుడైతే ఎలక్షన్లో తిరుగుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ప్రతి దగ్గర ఎవరు పిలిచినా ఎప్పుడు పిలిచినా వెళ్తున్నారు, ఎవరు ఏం కావాలన్నా చేస్తున్నారు. సో దీనికైతే ఎలాంటి సందేహం లేదు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అనేది రానున్న ఎన్నికల్లో గెలవబోతుంది. నాది ఒక్కటే విజ్ఞప్తి పాలమూరు ప్రజలందరికీ కూడా, ఈ ఒక్కసారి ఏసారి అయితే ఒక్కసారి అని ప్రతిసారి అంటాం కానివ్వండి, ఈసారి అని అంటాను. ఎందుకంటే ఈసారి మన అందరం కూడా మార్పుని ఏ రకంగా అయితే పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుకున్నామో అదే మార్పుని, అదే కాంగ్రెస్ పార్టీని ఇంకా కొంచెం బలోపేతం చేసుకుంటూ ఈసారి వంశన్నకు ఓటేయాలనేది కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.